తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాదాపు 16 నెలలు అవుతుంది. ఏంటి అసలు ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంది? ప్రజలకు గొప్ప అవకాశం ఇచ్చారు. హ్మ్. చిన్న ఏజ్‌లో రేవంత్ రెడ్డి గారు గతంలో మంత్రి గాదు, హ్మ్. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, ఎంపీగా ఉన్నప్పటికి కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు. హ్మ్. బహుశా సీనియర్స్‌కు, జూనియర్స్‌కు ఉన్నటువంటి వారి మధ్యలో కోఆర్డినేషన్ ల్యాప్స్ కావచ్చు, లేదా ఆర్థిక పరిస్థితులు కావచ్చు. సక్సెస్‌ఫుల్ సీఎం అనుకుంటే కాస్త ఇబ్బంది పడి ఉక్కిరిబిక్కిరి అయితున్నటువంటి సీఎంగా కనిపిస్తున్నాడు. హ్మ్. ఆయనలో అభద్రతా భావం వచ్చింది. హ్మ్. సీనియర్స్ ఒక్కడిని నమ్మలేకపోతున్నారు ఇవాళ. హ్మ్. ఒక ప్రధానమంత్రిని, మోడీ గారిని కాదు, ప్రధానమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి కలవచ్చు. అది అధికారిక చర్చలే. అవును. అధికారిక చర్చలో ఇంకో పక్కోళ్ళు ఎందుకు ఉండాలి? హ్మ్. అంటే రేవంత్ రెడ్డి మీద నమ్మకం రేవంత్ లేదా? రెడ్డి గారి పక్కన ఇంకెవరో ఉంటున్నారు ప్రతి సంవత్సరం, ప్రతిసారి. హ్మ్. మోడీ గారిని కలిసిన ప్రతి సందర్భంలో హ్మ్. రైటో లెఫ్టో ఎవరో ఉంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నమ్మలేని వాతావరణం వచ్చింది. హ్మ్. ఎందుకు అంటే ఒక అభద్రతా భావం, తనకు అభద్రతా అంటే భావం ఉంది. మీతో ఎక్కడ కలిసిపోతాడనా కాంగ్రెస్ పార్టీ? రావచ్చు. ఆయన నేనేమంటున్నంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తోటి అంటే కేంద్ర ప్రభుత్వం తోటి అవినాభావ సంబంధాలు ఉండాలి. కలిసిపోతే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు హేమంత్ బిశ్వల్ శరం లాగా ఆయన రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీని కాదని మా పార్టీలకు వస్తే మేమేం కాదంటోళ్ళం కాదు. డెఫినెట్గా కలుపుకుంటాం. ఆయన కూడా మీ భావజాలం ఉన్నోడే కదా మొదటి నుంచి. తప్పు భావజాలం వేరు, పార్టీలు వేరు, వ్యక్తిగతమైన అభిప్రాయాలు. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీ నాకు సూటబుల్ కాదు, భారతీయ జనతా పార్టీ నాకు సూటబుల్, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి భారతీయ జనతా పార్టీలో వస్తే ఎవరు కాదంటారు? ఈజ్ ముఖ్యమంత్రి, ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. అందుకే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను పెద్దగా మీరు వ్యతిరేకించడం లేదు. కొంత ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ పార్టీ కంటే కొంత వెనుకబడి ఉన్నారు, కొంత అంటి ముట్టనట్టే ఉంటున్నారు. సంఖ్యాపరంగా బీఆర్ఎస్ 30 మంది ఉన్నారు. 10 తర్వాత మేము 8 మందే. సహజంగా అసెంబ్లీ వేదిక చూస్తే ఎవరికి అవకాశాలు వస్తాయి? మాట్లాడే అవకాశం వాళ్ళకి వస్తే వారు ప్రతిపక్షంగా ఉంటుంది. అసెంబ్లీలో కాకుండా ప్రజలలో మీరు బయట ప్రతి సందర్భంలో సంజయ్ గారు నిలదీసినట్టు ఇంకెవరైనా నిలదీసారా ఈ పార్టీని, ఈ కాంగ్రెస్ పార్టీని? అనేక సందర్భంలో అనేక ఇష్యూస్ తీసుకొచ్చి సంజయ్ గారు కావచ్చు, కిషన్ ఆ మాటకు వస్తే మూసీ ఉద్యమాన్ని నడిపింది ఇవాళ మా ఈటల రాజేందర్ కదా. మూసీ ఉద్యమంలో ఉన్నటువంటి పేద ప్రజల ఇల్లు గులగొడుతున్నారు, హైదరాబాద్ మీద పోరాటం చేసింది ఈటల రాజేందర్ కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, మా నాయకులు కావచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోరాటం చేయలేదు? మేము చేసినంత చేయలేదు. కాబట్టి ఏంటంటే మేము ప్రతిపక్షంలో 3వ స్థానంలో ఉన్నాం కాబట్టి సహజంగా ప్రజలకు అట్లా అనిపిస్తుంది. డెఫినెట్గా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో ఎవరంటే మేమే. పార్లమెంట్ ఎన్నికల బేస్గా తీసుకుంటే 8 వాళ్ళు గెలిచిండ్రు, 8 మేము గెలిచినాం. 36% కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది, 35% బీజేపీ ఓట్ బ్యాంక్ ఉంది. అదే అంటున్నా నేను, ఆ పాత్ర బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ 15 కదా. అదే అంటున్నా, ఆ పాత్రను మీరు పోషిస్తున్నారా అంత బలంగా అంటున్నా. ఎమ్మెల్యేల పరంగా మాకు సంఖ్య తక్కువ ఉంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. మీరు పార్టీ పరంగా, మా కార్యకర్తల పరంగా ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. కేటీఆర్ అనేవాడు పేపర్ పత్రికా ప్రకటన పరిమితమైంది, కానీ మా బీజేపీ నాయకులు అరెస్ట్ అయ్యారు, మా బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. అదేవిధంగా బీజేవైఎం నాయకులు ఇవాళ కేసులు ఉన్నాయి, జైల్లో పోయారు. ఏబీపీ నాయకులను పోరాటం చేశారు, కేసులను జైలుకు పోయారు. ఎవరు పోరాడారు? కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేది ప్రజా సమస్యలపైన నిరంతరంగా పోరాడుతూనే ఉంటుంది. కొన్ని సందర్భంలో పత్రికలో, మీడియాలో మాకున్న స్పేస్ దొరకనప్పుడు అది సహజంగా ఏమనిపిస్తుంది అంటే బీజేపీ కొట్లాడతలేదు అనుకుంటారు. కానీ బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ, ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ. కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి, డెఫినెట్గా సైద్ధాంతిక విభేదాలు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న సమయంలో కేసీఆర్ పైన, కేసీఆర్ కుటుంబం పైన, కేటీఆర్, హరీష్, సంతోష్ ఎవరిని వదలకుండా మీ బీజేపీ నేతలు బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, రఘునందన్ కానీ మొత్తం విరుచుకుపడేటోళ్ళు. కేసీఆర్ 1,00,00,000 కోట్ల అవినీతి చేసిండు, పెద్ద పెద్ద విమర్శలు చేశారు. కానీ ఆ స్థాయిలో రేవంత్ ప్రభుత్వం పైన కానీ, రేవంత్ రెడ్డి పైన కానీ ఎందుకు విమర్శలు చేయట్లేదు? ఎందుకు ఆ స్థాయిలో మీరు పోరాటం చేయట్లేదు అంటున్నా నేను. 14 నెలలు అయింది, 15 నెలలు. అవును, అయిపోయింది హనీమూన్. అవును, హనీమూన్ పీరియడ్ అయిపోయిందని ఇక్కడ నుంచి పోరాటాలే. మా కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుంది. 3 నెలల 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వలేదు. అయినా కానీ మీరు అడగట్లేదు కదా. 100% నిత్యం మా నాయకుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, సంజయ్ గారు మాట్లాడుతున్నారు, ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు, అరవింద్ గారు మాట్లాడుతున్నారు. మా క్యాడర్ పనిచేస్తుంది, ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఏదేమైనా రేపు కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలు పార్టీ మాకు అధికారం రావాలని ఉంటుంది కదా. అవును, కాంగ్రెస్ పార్టీ గెలవాలని మేమెందుకు కోరుకుంటాం? అధికారం రావాలని ఉంటుంది, అధికార లక్ష్యంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, కానీ రేవంత్ రెడ్డిని రక్షిస్తున్నట్టు, ముఖ్యమంత్రిగా కాపాడుతున్నట్టున్నారు. ఎట్లాగో మావోడే కదా,
రేపు భవిష్యత్తులో మాకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నారా ఏంది? వస్తే సంతోషమే. ఆ, నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారు ఒకవేళ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఆ, కాంగ్రెస్ను వీడి ఉమ్, బీజేపీకి వస్తే వెల్కమ్ చేస్తాం. ఉమ్. సరే ఫైనల్గా ఇటీవల కేటీఆర్ ఒకటి హెచ్యు వ్యవహారంలో ఏదైతే హెచ్యు భూమిని ఒక బ్యాంకుకి తాకట్టు పెట్టారో ఆ తాకట్టు విషయంలో ఒక బీజేపీ ఎంపీ పాత్ర ఉన్నదని చెప్పేసి విమర్శలు చేయడం జరిగింది. అసలు ఏంటి ఆ బీజేపీ ఎంపీ ఎవరు, అసలు ఇది ఎంతవరకు నిజం? కేటీఆర్ అనేవాడు పాత్ర ఉన్నప్పుడు పేరు చెప్పాలా, ఉమ్, ఎందుకు దాచిండు మరి? ఉమ్, బీజేపీ అని ఎట్లా వేసిండు, ఉమ్, ఎవరు చెప్పాలి కదా. ఉమ్, మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, తప్పు ఉంటే చర్యలు తీసుకుంటుంది. ఉమ్, ఎందుకు పేరు చెప్పట్లేవు, ఎందుకు దాచుకుంటున్నావు? ఉమ్, ఏదో ఇట్లా బీజేపీ ఎంపీ ఉందంటే ఎవరు? ఉమ్. 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎవరు చెప్పు, ఉమ్, బహిరంగంగా వచ్చి మీడియా ముందు చెప్పు. ఉమ్, తప్పు ఉంటే మా అధిష్టానం చర్యలు తీసుకుంటారు, ఎవరు తప్పు చేసినా. ఉమ్. చెప్పకుండా కేవలం బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది, కేటీఆర్ గారు చేస్తారు. ఉమ్. అది ప్రజలు విశ్వసించారు. సరే మీరు ఫైనల్గా చూస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ విపరీతంగా అవినీతి చేసిండు, 1,00,000 కోట్ల అవినీతి చేసిండు, కాళేశ్వరం ఏటీఎంగా మారిందని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే విమర్శలు చేసిన సందర్భం ఉంది. మరి అట్లాంటప్పుడు ఎందుకు మళ్ళీ కేసీఆర్ పైన మీరు చర్యలు తీసుకోవడం లేదు? కేంద్రంలో మీ ప్రభుత్వమే కదా ఉన్నది. కాళేశ్వరం అనేది రాష్ట్ర సబ్జెక్ట్, ఉమ్, భూముల అమ్మకం అనేది రాష్ట్ర సబ్జెక్ట్, ఉమ్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన రాష్ట్ర సబ్జెక్ట్, ఉమ్, అనేక కుంభకోణాలు స్కామ్లు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. ఉమ్, కేంద్రం ఒకవేళ ఎంక్వైరీ చేయాలన్నా, ఇంటర్ఫియర్ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రానికి రాయాలి. నెంబర్ 1. ఓకే. కోర్టులో కేసు అన్న వేసి సిబిఐ కన్నా అప్పచెప్పాలి. నెంబర్ 2. ఉమ్, ఇవి ఏమీ లేకుండా కేంద్ర ఫెడరల్ వ్యవస్థలో రాజ్యాంగ ప్రకారము రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టుల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. ఉమ్, ఒకవేళ ఎవరైనా XYZ ముఖ్యమంత్రి గారే నా వల్ల కావట్లేదు ఎంక్వైరీ చేయడం, మీరు కేంద్రంలో మీరున్నారు, మీరు ఎంక్వైరీ చేయండి అంటే సిబిఐ రేపే దిగుతుంది, ఉమ్, లేదా కోర్టు డైరెక్షన్ ఇస్తే దిగుతుంది. అట్లా కాకుండా కేవలం కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన స్కాములల్లో, ఉమ్, ముఖ్యంగా నేను చెప్పిన ఇరిగేషన్ సబ్జెక్టు కావచ్చు, భూములకు సంబంధించింది కావచ్చు, ఎలక్ట్రిసిటీ సంబంధించి సంబంధించిన సబ్జెక్టు కాబట్టి, ఇవి స్టేట్ సబ్జెక్ట్స్ కాబట్టి కేంద్రం అనవసరంగా ఇంటర్ఫియర్ కాదు. ఉమ్, కేంద్రం ఎప్పుడు ఇంటర్ఫియర్ అయితే డైరెక్ట్ కోర్ట్ డైరెక్షన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కోరితే తప్ప ఇంటర్ఫియర్ కాదు. ఉమ్, కాబట్టి అది టెక్నికాలిటీ ఇష్యూస్లో చాలామందికి అర్థం కాదు. కేంద్రం జోక్యం చేసుకోవట్లేదు, ఎట్లా చేసుకుంటుంది? ఉమ్, ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని లోకమంతా తెలుసు. ఉమ్, కంప్లైంట్ అనేది మాకు రావాలి, ఉమ్, అంటే మాకు రావాలి ఇన్ ద సెన్స్ సిబిఐని ఎంక్వైరీ కోసం అడగాలి, ఉమ్. రాష్ట్రమని అడగాలి, కోర్టు ద్వారా డైరెక్షన్ ఉండాలి. అది రెండు లేనప్పుడు కేంద్రం ఇంటర్ఫియర్ కాదు. సుమోటోగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ లాంటి సంస్థలు కూడా తీసుకోవచ్చు కదా. ఎక్కడైతే మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో, ఎక్కడైతే మనీ మానిటరింగ్ సర్క్యులేషన్ అంటే నల్లధనం, ఉమ్, బ్లాక్ మనీ ఎక్కడైతే సర్క్యులేషన్ డెఫినెట్గా అక్కడ ఉంటుంది. ఉమ్, ఎక్కడైతే ఆరోపణలు వస్తాయి, ఆరోపణలు వచ్చినంత మాత్రాన మాకు ఇంటర్ఫియర్. ఇప్పుడు అనేక సందర్భంలో కేటీఆర్ మీద ఎగ్జాంపుల్, ఉమ్. ఫార్ములా ఈ కేసులో అవును. ఏసీబీ కేసు పెట్టింది. అవును, దాన్ని సుమోటోగా ఇంకా తీసుకున్నారు. 50 కోట్ల రూపాయలు కేంద్రానికి, అంటే 50 కోట్ల విదేశీ సంస్థకు ట్రాన్స్ఫర్ అయింది తెలిసింది. అవును. దానిపైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ ఏమైనా ఈడీ ఈఎస్ఐఆర్ బుక్ చేసేసి ఎంక్వైరీ చేస్తా ఉంది. అవును. అట్లాంటి సందర్భంలో ఎంక్వైరీ చేస్తే తప్ప అనవసరంగా పేపర్లో వచ్చిన వార్తలను బట్టో విమర్శను బట్టో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇంటర్ఫియర్ కావు. టెక్నికల్గా అది సాధ్యం కాదు. అన్నిటికి మించి, ఈ మాట మర్చిపోయాను, అన్నిటికి మించి గతంలో సిబిఐ కేసీఆర్ గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తన బిడ్డ మీద ఎక్కడ ఎంక్వైరీ చేస్తా అని చెప్పి సిబిఐ రాష్ట్రానికి రావద్దని జీవో తీసుకొచ్చారు. ఉమ్, మా రాష్ట్రంలో అడుగు పెట్టొద్దని జీవో తీసుకొచ్చారు. ఆ జీవోని రేవంత్ రెడ్డి గారు ఎందుకు రద్దు చేయట్లేదు? ఉమ్, ఎవరు కాపాడుతున్నారు ఇవాళ? ఉమ్, బీఆర్ఎస్ పార్టీని బీజేపీయా కాపాడేది, లేదా రేవంత్ రెడ్డి గారు? ఉమ్. సో ఇవన్నీ కూడా మరి అదే రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయితే ఉమ్, చెంచల్గూడ జైల్లో 2 డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఉమ్, కొడుకు బిడ్డ అల్లుడు కేసీఆర్ అందులోనే ఉండొచ్చు అని చెప్పిండు. ఉమ్, మరి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయింది? Hmm. చెంచల్గూడ జైలు ఎక్కడ పోయింది? ఉమ్, ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు? ఉమ్, ఎందుకు ఎంక్వైరీ జరగట్లేదు? ఉమ్, ఎందుకు కోర్టు కేసు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? అనేక రకాల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఎలక్ట్రిసిటీకి స్కాములు కావచ్చు, భూముల అమ్మకాలు కావచ్చు, ఎన్ని ఉన్నాయి. ఉమ్. మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు అడుగుతా ఉన్నారు. అంటే రేవంత్ కేసీఆర్ ఒకటైపోయారు అన్నట్టేనా? వాళ్ళకి ఒక్కటి కావడానికి అనేక రకాల సైద్ధాంతిక సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ, కేసీఆర్ ఓల్డ్ స్కూల్ యూనివర్సిటీ ఎక్కడిది? కాంగ్రెస్. కాంగ్రెసే కదా. యూత్ కాంగ్రెస్ నాయకుడు వచ్చిండు. ఉమ్. ఇవాళ ఒక వాదన ఉంది, నిజమా కాదా మాకు తెలియదు. అట్లంటే రేవంత్ రెడ్డి ఒక ఓల్డ్ స్కూల్ బీజేపీ కదా, తెలుగుదేశం పార్టీ ఏబీపీలు ఉండొచ్చు, దట్ ఈస్ వేరు. ఇవాళ కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారిని ఈ చర్యలు తీసుకోకుండా ఎవరు ఆపుతున్నారు? ఒక వాదన ఉంది, నిజమో కాదా అబద్ధం తెలియదు. ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను.
కేసీఆర్ గారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మేనేజ్ చేసుకుంటున్నాడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఫ్యామిలీని ముట్టుకోవట్లేదని ఒక వాదన ఉంది. ఇంకొక వాదన ఉంది. కేసీఆర్ బీజేపీ హైకమాండ్ని మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఏదైతే కవితకు సంబంధించినటువంటి లిక్కర్ కేసులో బెయిల్ వచ్చింది అంటే ఏం చెప్తారు? ఇవాళ ఒక పార్టీ నిర్ణయం ఇస్తే లేదా ఒక పార్టీ నాయకులు ఇట్లాంటి జ్యుడిషియర్స్ ఇంటర్ఫియర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారా? అసలు జ్యుడిషియర్ అనేది ఒక ఇండిపెండెంట్ అటానమస్ ఆర్గనైజేషన్. బెయిల్ అనేది లాయర్లు కొట్లాడతారు, లేదా వారికి సంబంధిత వ్యక్తులు బెయిల్ పిటిషన్ వేసుకొని కొట్లాడుకుంటారు తప్ప ఇట్లా గవర్నమెంట్ కానీ అన్నిటి మించి పార్టీల వ్యవహారం అందులో ఉండదు. కవితను కాపాడితే మాకేమొస్తుంది? కవిత అరెస్ట్ చేయలేదు అని కదా మేము పోయింది అసెంబ్లీ ఎలక్షన్లో. ఆమెను మళ్ళీ కాపాడితే మాకు వచ్చేది ఏంటి? కాబట్టి అది వేరు. ఆమె ఈడీ కేసులో ఉంది, అది దర్యాప్తు కొనసాగించబడుతుంది. ఎన్ని రోజులు పోతుందో తెలియదు. ఆమె నిర్దోషిగా బయటకు రావాలని కోరుకుంటా. ఓకేనా? ఇంతసేపు మీ యొక్క చాలా అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి చాలా అంశాలు మా యొక్క ప్రేక్షకులకు మీరు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకించి మా విక్రమ్ టీవీ తరఫున, మా ప్రేక్షకుల తరఫున మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అక్షయ్. ఈ విక్రమ్ టీవీ అనేది ఒక ప్రజల పక్షాన, ప్రజలను గొంతై ఇంకా ఎదగాలి, ప్రజలకు నిత్యం ప్రతి ఇంట్లో విక్రమ్ టీవీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.